మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం ఉంటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజము మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధాన కర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు మన కొరకు తన మహిమను విడిచి, తన పరాక్రమమును ప్రక్కన పెట్టి, తన ఐశ్వర్యమును ప్రక్కన పెట్టి, తన మహిమను ప్రక్కన పెట్టి, దీనుడిగా మట్టి దేహమును ధరించుకొని శిశువుగా మన కొరకు ఈ భూమికి అవతరించినటువంటి విధానమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనకు రక్షకుడు పుడతారు, ఆయనకు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని పేరు పెడతారు అనేటువంటి మాటను మనం ఇక్కడ చూస్తున్నప్పుడు ఇక్కడ అనేకమైనటువంటి శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నప్పటికీ వీటన్నిటిలో ఒక్క విషయాన్ని ఈ క్లుప్త సందేశము ద్వారా ధ్యానించడానికి ప్రయత్నం చేస్తాం. అదేదనగా ఆలోచనకర్తగా దేవుడు మన కొరకు ప్రత్యక్షమవుతూ ఉన్నారు. ఈ లోకంలో ఆది నుండి మనం చూసినట్లయితే ఆదాము, అవ్వ అనేటువంటి ఆది పురుషుడు, ఆది స్త్రీ అనేటువంటి దేవుని చేత రూపించబడినటువంటి మనుషులైనటువంటి వారు దేవుని ఆలోచనలో నుండి అపవాది ఆలోచనలోనికి తొట్టిల్లినటువంటి అనుభవం మనకు తెలిసినదే. ఎప్పుడైతే ఏదైనా తోటలో ఆదాము, అవ్వ నివసిస్తూ ఉన్నారో వారి యొద్ద ప్రభువు లేనటువంటి సమయంలో అపవాది అనేటువంటి సాతాను కుయుక్తిగా ఉండేటువంటి సర్పమును ఎన్నుకొని ఆ రూపమున అపవాది వారి మధ్యకి జొరబడి ఒక ఆలోచన చెప్తూ ఉన్నాడు. ఇదిగో, ఈ చెట్టు యొక్క ఫలమును మీరు తిన్నట్లయితే మీరు దేవదూతల వంటి వారైపోతారు, మీకు మరణము ఉండదు, మీరు ఎంతో శ్రేష్టమైనటువంటి, ఎంతో ఆధిక్యతను కలిగినటువంటి, ఎంతో విలువైనటువంటి, ఎంతో శక్తి కలిగినటువంటి మనుషులుగా, జీవులుగా మీరు మార్చబడతారు అని వారికి ఒక తప్పుడు ఆలోచనను ఇచ్చాడు. మనం అందుకే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో చూస్తాం, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అనేటువంటి మాటలను మనం గమనించినట్లయితే ఈ దుష్టపు ఆలోచన అనేది మనిషిని నీతిమంతుల సభలో నిలబడనీయక నరకానికి త్రోసివేసేటువంటి గుంపులకు చేర్చివేస్తుంది. అందుకే ఈ దుష్టుల ఆలోచనల నుండి మనం తప్పించబడ్డానికి మనకు సరైనటువంటి ఆలోచన కర్తగా ప్రభు మనకు ప్రత్యక్షమయ్యారు. ఏ రోజైతే ఆదాము, అవ్వ అపవాది యొక్క ఆలోచనతో వారు ముందడుగు వేశారో వారికి మరణం ప్రాప్తించింది. ఆ మరణమే నేటికి మనలను ఏలుతూ ఉన్నది. ఆ మరణం నుండి మనల్ని తప్పించడానికి మన కొరకు రక్షకుడిగా ఆయన దిగి వచ్చారు. ఈ మరణము నుండి తప్పించబడినటువంటి అనుభవమైనటువంటి మొట్టమొదటి అంశము ఆలోచన. మనం ప్రభువు రక్షకుడు అని గుర్తించగలిగేటువంటి ఆలోచన, ప్రభువు మన పాపముల నిమిత్తం మరణించిన వాడు అని గుర్తించి ఆయన వద్దకు చేరేటువంటి ఆలోచన, ప్రభు యొక్క రక్తమును కడగబడాలి అనేటువంటి ఆలోచన, ఆయన ఆత్మచేత నింపబడాలి అనేటువంటి ఆలోచన, ఈ లోక పాపములను జయించేటువంటి శక్తితో మనం ముందుకు సాగిపోవాలి అనేటువంటి ఆలోచన, సర్వసత్యంలో మనం నడుస్తూ సర్వోన్నతుడైనటువంటి దేవుని యొద్దకు చేర్చబడాలి అనేటువంటి ఆలోచన, ఈ శ్రేష్టమైనటువంటి ఆలోచనలను మనకు అనుగ్రహించడానికి, మనకు ఇవ్వడానికి ఆయన శరీరధారిగా ఈ భూమి మీదకి దిగి వచ్చారు. ఇక్కడ మనం చూస్తాం ఆయన ఆలోచన కర్తయు. ఈ లోకంలో ఆలోచన కర్తలు మనకు అనేకులు కనిపిస్తున్నప్పటికీ నిజమైనటువంటి ఆలోచన కర్త వారు కానే కాదు. ఎందుకంటే వారు ఈ మార్గంలో మీరు వెళ్ళండి, మీకు ఈ విధమైనటువంటి బహుమానం లభిస్తుంది అని చెప్తారు. ఒకవేళ ఆ మార్గంలో ఎదురయ్యేటువంటి పరిస్థితులను బట్టి మనం నిలిచిపోతే ఆ మార్గంలో వచ్చేటువంటి వ్యతిరేకతలను ఎలా జయించాలి అనేటువంటి ఆలోచనను వారు చెప్పలేరు. ప్రతి కోణంలో, ప్రతి ఈవిలో, ప్రతి అంశంలో మనం ఆలోచన చెప్పేవారు అనేకులు ఉన్నప్పటికీ ఆలోచన సరైనదా కాదా అని నిర్ణయించేటువంటి ఆలోచన కర్తలు మనకు కనబడరు. అందుకే ప్రభువే మన కొరకు ఆలోచన కర్తగా దిగి వచ్చారు. ప్రభు అంటారు, నేను నీకు ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను, నువ్వు నడవలసిన త్రోవలో నిన్ను నడిపిస్తాను అని. ఎందుకంటే మనకు ఆలోచన లేకపోవడం చేత తప్పుడు మార్గాలు ఎన్నుకుంటా మానవ నైజం. తప్పుడు మార్గాలను సులువుగా ఎంచుకోవడం, సులువుగా ఆకర్షితులమవడం అనేది మానవ నైజం. ఈ సులువుగా చిక్కులు పెట్టేటువంటి, ఈ సులువుగా పాపంలోకి నడిపించేటువంటి ఈ తప్పుడు మార్గంలోకి అపవాది ఆలోచనల చేత మనం ప్రేరేపించబడకూడదని, మరలగొల్పబడకూడదు అని ఆయన ఆలోచన కర్తగా మన కొరకు దిగి వచ్చారు. మనం పరిశుద్ధ గ్రంథంలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను చూస్తాం. ఆయన ఆలోచన చొప్పున నడిచినట్లయితే, ఆయన మనకు ఆలోచన కర్తగా ఉన్నట్లయితే ఎటువంటి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి అనేటువంటి విషయాన్ని యోహాను సువార్త 2వ అధ్యాయంలో చూస్తాం.
ప్రభు కానాను అనేటువంటి ప్రాంతంలో వివాహానికి ఆహ్వానించబడ్డారు. ఆ కానాను వివాహానికి ప్రభువును, శిష్యులను, యోసేపు మరియుల వారు కూడా ఆ వివాహమునకు ఆహ్వానింపబడ్డారు. అక్కడ ఆ వివాహంలో ఏర్పాటు చేసినటువంటి విందులో ద్రాక్షరసం అయిపోవట చేత ఇక గలిబిలి జరుగుతుంది, ఇక అవమానానికి గురి కావాల్సి వస్తుందని వారు ఆలోచిస్తున్నప్పుడు మరియ వచ్చి ప్రభువుతో మాట సెలవిస్తుంది. యేసు ఈ పెండ్లి విందులో ద్రాక్షరసం అయిపోయింది అని ఆయనతో చెప్పినప్పుడు ఆయన అంటారు, అమ్మా నాకే నువ్వు ఆలోచన చెప్తున్నావా? అసలు నాతో నీకేంటి పని? నేనే సమయంలో ఏమి చేయాలో నా పరలోకపు తండ్రి నాకు సెలవిస్తాడు. ఆయన నాకు ఆలోచన చెప్తాడు. ఆ ఆలోచన చొప్పునే నేను ఈ భూమి మీద ఆయన చిత్తం నెరవేర్చడానికి వచ్చిన నరరూపధారుడను, నా దైవత్వం ప్రక్కన పెట్టి వచ్చినటువంటి దీనుడను. కాబట్టి నీ ఆలోచన కాదు, నేనే ఆలోచన చెప్తాను అని మరియతో మాట్లాడి అక్కడ పనివారిని పిలిచి అంటారు, ప్రభు రాతి బాణలలో మీరు నీళ్లను నింపండి అని వారికి చెప్పినప్పుడు వారు ఆ బాణల నిండా నీటితో నింపి ఆయనకు సెలవిస్తారు. ప్రభువా బోధకుడా, మేము నీటితో ఈ బాణలను నింపి ఉన్నాము అని ప్రభువు వారితో సెలవిస్తారు. వెనువెంటనే మీరు ఇప్పుడు ఈ బాణలో ఉన్నటువంటి ద్రాక్ష రసమును ముంచి ప్రధాని యొద్దకు తీసుకుని వెళ్ళండి అని. వారికి అర్థం కాలేదు నీరు ద్రాక్షరసం ఎలాగా మార్చబడిందో. వారు పోసినప్పుడు నీరుగా ఉన్నప్పటికీ వారు ముంచి పాత్రతో పైకి తీసినప్పుడు అది ద్రాక్షరసంగా మార్చబడిపోయింది. ఇక్కడ మనం గుర్తించవలసినటువంటి పక్షం ఏదనగా ప్రభు ఆలోచన చొప్పున వారు నీరు పోశారు. ప్రభు ఆలోచన చొప్పున వారు ఆ బాణలో ఉన్నటువంటి నీటిని పైకి చేదారు. ప్రభు ఆలోచన చొప్పున ఆ బాణలో ఉన్నటువంటి నీళ్లను ముంచి పైకి తీసినప్పుడు వారు ద్రాక్షరసాన్ని పొందుకున్నారు. మన జీవితంలో అప్పటి వరకు ఏం జరుగుతుందో, ఎలా జరుగుతుందో అనేటువంటి అయోమైనటువంటి పరిస్థితులు మనలో అలుముకున్నప్పుడు ప్రభు మనకు ఆలోచనకర్తగా ఉండి వాటన్నిటినీ సులువుగా కలలా మర్చిపోయినట్లుగా బహు వింతైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగించి మనలను జీవింపచేస్తాడు, అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. ఒకవేళ ప్రభు అక్కడ ఆలోచనకర్తగా ఉండనట్లయితే ఆ వివాహ విందులో గొప్ప అవమానం వారికి ఎదురయ్యేది. వారు దానిని శిరస్సు వహించి అనుభవించవలసి వచ్చేది. కానీ ఆలోచనకర్తగా ప్రభు వారి మధ్య ఉన్నాడు కాబట్టి ఆయన వారికి ఆలోచన ఇచ్చారు. ఆ ఆలోచన చొప్పున వారు మసులుకున్నారు కాబట్టి వారు దేవుని యొక్క కార్యాన్ని చూడగలిగారు. ఇంకా మనం ఇదే యోహాను సువార్త 21వ అధ్యాయంలో చూస్తాం. శిష్యులు చేపలు పట్టడానికి తిబేరియా అనేటువంటి సముద్ర తీరానికి వెళ్ళినప్పుడు వారు రాత్రంతా కష్టపడి ప్రయాసపడినప్పటికీ ఒక్క చేపైనను వారికి దక్కలేదు, చిక్కలేదు. అయితే ప్రభు వారి యొద్దకు వచ్చి వేకువజామున, పిల్లలారా మీ దగ్గర తినడానికి ఏమైనా ఉన్నదా అని అడిగి వారి దగ్గర ఏమీ లేదని తెలుసుకున్న తర్వాత వారితో అంటారు, ధోని యొక్క కుడి ప్రక్కకు మీరు వలవేయుడి అని. ఆయన ఆలోచన వారికి చెప్పిన వెంటనే ఆ ఆలోచనను వారు శిరసా వహించి ధోని కుడి ప్రక్కకు వలవేసిన వెంటనే విస్తారమైనటువంటి చేపలు వారి చేతికి చిక్కాయి. వారు పట్టజాలనంతటువంటి విస్తారమైనటువంటి సంపద వారికి లభించింది. వారు కోరుకునినా, యోచించినా, ఆలోచించినా, ఎదురు చూచినా కోరిక సిద్ధింపు చేయబడింది. కనుక నేటి వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరులారా, మన ప్రభు అన్ని కోణాలలో మనకు సరైనటువంటి ఆలోచనకర్త. అదే చదువుల్లో గాని, ఉద్యోగంలో గాని, వ్యాపారంలో గాని, ప్రయాణాల్లో గాని, పరిచర్యలో గాని, అన్ని రంగాలలో కూడా మనకు ఉన్నటువంటి ఒకే ఒక ఆలోచనకర్త మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఆలోచనకర్తగా ఉన్నట్లయితే సమస్త కార్యాలు సమకూడి జరిగించబడి సమృద్ధికరమైనటువంటి దీవెన మార్గంలో నడిపించబడతాయి. ఒకవేళ ఆయన ఆలోచనకర్తగా ఉండకుండా మన సొంత ఆలోచనతో మేమే ఆలోచనకర్తలము అని ముందుకు అడుగు వేసినట్లయితే నష్టాలను చవిచూచి దేవునికి దూరం అయ్యి నరకానికి త్రోయబడవలసి వస్తుంది. కనుక ఆయన ఆలోచనకర్తగా మనం ఈ భౌతికపరమైనటువంటి దీవెనలు మాత్రమే కాదు గాని పరలోక సంబంధమైనటువంటి రక్షణను, మారు మనస్సును, పరిశుద్ధాత్మ యొక్క నింపుదలను, ఆత్మ అలంకృతములను, జయ జీవితమును మనం పొందుకున్న వారముగా దేవుని యొక్క నిత్యరాజ్యానికి మనం వారసులుగా మార్చబడతాము. కనుక ఆయనే మనకు ఆలోచనకర్తగా ఉండినట్లుగా మనల్ని మనం ఆయనకు సమర్పించుకొని, నీవే నాకు ఆలోచనకర్తగా ఉండు ప్రభు అని మనం ఆయనను వేడుకునేట్లయితే ఏ శుభదిన ముందున ఆయన మనకు ఆలోచనకర్తగా ఉండటకు సంసిద్ధుడై ఉండగా ఆయన ఆశ్చర్యమైనటువంటి కార్యాలను మనం అనుభవించి ఆయన సాక్షులుగా ఈ లోకంలో జీవించుతాం. ఈ నదుల మాటలు ప్రతి వాని హృదయంలో నీరుకట్టి ఫలింపు చేయను గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. తలల వంచి కన్నులు మూసినట్లయితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం వల్ల తండ్రి, నా ప్రభు ఈ వాక్యాన్ని ప్రతి వారిని మీరు నిండాలుగా దీవించండి, ఆశీర్వదించండి. ఆలోచనకర్తగా మీరు ప్రత్యక్షమైనందుకు మీకు స్తోత్రం. మీ మహిమను విరిచి మాకు సరైనటువంటి ఆలోచన ఇవ్వడానికి మీరు ప్రత్యక్షమై మీరు ఉన్నందుకు మీకు స్తోత్రం. ఈ వాక్యాన్ని ప్రతి వారు నీ ఆలోచనకు అప్పగించుకున్న వారుగా సహాయం అనుగ్రహించండి. ప్రతి అవసరతను అక్కర్ను నీ మహిమశలో తీర్చి నిన్ను వారి యొక్క నిజమైనటువంటి ఆలోచనకర్తగా హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకున్నట్లుగా కృపదయచేయమని నీకే మహిమగంత ప్రభావంలో అర్పిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.